నిజంగా సంక్రాంతి అనగానే పల్లెటూళ్ళలో ఎంత సంబరంగా చేసుకుంటామో మనందరికీ తెలిసిన విషయం. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పల్లెకి వెళ్ళినా కూడా సంక్రాంతి శోభ అనేది కనిపించడం లేదు. కొత్త పంటలతో రైతుల లోగిళ్లు కలకలలాడాల్సింది పోయి కరువుతో ఎలా హృదయ విదారకంగా ఉందో ముఖ్యంగా రాయలసీమ వాసులకి బాగా అర్థమై ఉంటుంది. సంబరాలు జరుపుకోవాల్సిన గ్రామాలన్నీ కూడా కళావిహీనంగా ఉండటం మనం గమనిస్తున్నాం. ఈరోజు ఎక్కడ జరుగుతున్నాయ్యా సంక్రాంతి సంబరాలు అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో మాత్రం సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. రైతులకు కానీ రైతు కూలీలకు కానీ సంక్రాంతి సంబరాలు జరుపుకునే పరిస్థితి లేదు అనేది మనందరం చూస్తున్న విషయం. ఏ టైంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడో కానీ ఆయన పరిపాలన 3 ముక్కల్లో చెప్పచ్చు: అరిష్టం, అవినీతి, అరాచకం. కరువుని గూగుల్లో సెర్చ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అని వచ్చేలాగా చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఎంత దరిద్రం దాపరిచ్చిందో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ 3 సంవత్సరాలుగా అనుభవిస్తున్నారు. ఎందుకంటే కరువు చంద్రబాబు నాయుడు కవల పిల్లల్లాగా ఆయన ఎప్పుడు అధికారంలో వచ్చినా ఆయనతో పాటు ఆ కరువు వచ్చేస్తుంది, మన అందరినీ ముంచేస్తుంది అన్న విషయం మనందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే రైతు బాంధవుడిలాగా మాట్లాడుతున్నాడు. రైతు బాంధవుడు ఎవరయ్యా అంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని రైతుల్ని అన్ని విధాలుగా ఆదుకున్న గొప్ప నాయకుడు. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేశాడు కాబట్టే రైతులందరూ కూడా ఆయన ఇంకా గుండెల్లో పెట్టుకొని కొలుస్తున్నారు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు రైతుల రుణమాఫీ అసలు వడ్డీతో సహా పూర్తిగా చేస్తాను అన్నాడో పాపం మన రైతులు మోసపోయి ఆయనకు ఓట్లేశారు. ఈ రోజు అతను ఎంత మోసగాడు అనేది మళ్లీ అర్థమైంది ప్రజలకి. కానీ అప్పటికే రైతులు చితికిపోయారు అనేది మనం చూస్తున్న నిజం. ఎందుకంటే అధికారంలోకి రావడానికైతే అబద్ధపు వాగ్దానం చేశాడు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రుణమాఫీ ఎంతవరకు జరిగింది అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది. 2015 సంవత్సరం తీసుకుంటే 916 మంది చనిపోతే దాంట్లో 400 దాకా రైతు కూలీలు ఉన్నారు. ఇది నేను చెప్పిన విషయం కాదు, నేషనల్ క్రైమ్ బ్రాంచ్ ఇచ్చిన రిపోర్ట్ అది. అలాగే ఆయన ముఖ్యమంత్రి అయిన 2వ సంవత్సరంలో 45% ఆత్మహత్యలు పెరిగాయి అంటే ఎంత దారుణంగా ఉందో ఆయన పరిపాలన ఒకసారి మనం ఆలోచించాలి. ఇక రుణమాఫీ జరిగింది అంటున్నాడే, సాక్షాత్తు సీఎం గారు వేసిన రాధాకృష్ణన్ కమిటీయే ఇచ్చింది. ఈ రాష్ట్రంలో 93% రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు అని. మరి రుణమాఫీ జరుగుంటే ఎందుకు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు రైతులు సగానికి సగం భూములు సాగు చేయడం వదిలేస్తే ఈయన డబుల్ డిజిట్ అని సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పడం మనం వింటూనే ఉన్నాం. ఈ ఖరీఫ్ లో మీరు చూస్తే రైతులు ఏ విధంగా నష్టపోయారో మనం చూసాం. రబీలో చూస్తే అంతకన్నా ఘోరం. నేను లెటర్ రాస్తేనే 500,000 రద్దు చేశారని చెప్పి రద్దు చేయించిన ఈ మహానుభావుడి వల్ల మరి ఈరోజు రైతుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. ఏ విధంగానూ రైతులకి ఉపయోగం లేని ఈ నాయకుడు ఈరోజు కొత్త పాట అందుకున్నాడు, ప్రాజెక్టులు అని. ఏ రోజైనా ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు నీళ్లు ఇవ్వటం కోసం ప్రాజెక్టులు కట్టాలన్న ఆలోచన వచ్చిందని నేను అడుగుతున్నాను. అసలు ఎంత సిగ్గుచేటంటే మొన్న కర్నూలులో గాని నిన్న కడపలో జరిగిన ప్రాజెక్టుల ఓపెనింగ్ లో తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రవర్తన, ముఖ్యమంత్రి ప్రవర్తన సిగ్గుచేటుగా ఉంది. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టులు అంటే ఆల్మోస్ట్ 85 to 90% ఆయన పూర్తి చేసిన ప్రాజెక్టులకి ఫోటోలు తీసుకుంటూ వీళ్లే మొత్తం ప్రాజెక్టులు కట్టినట్టు ఏ విధంగా కలరింగ్లు ఇస్తున్నారో మనం కల్లారా చూస్తున్నాం. ఈరోజు నేను చెప్పేది కాదు, ఈరోజు పచ్చపత్రిక ఆంధ్రజ్యోతి దీంట్లోనే క్లియర్ గా రాస్తున్నారు. 690 కోట్లతో పైడిపాలెం పూర్తి. 2006లో అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. అప్పట్లో 667 కోట్లు ఖర్చు చేశారు. తర్వాత టీడీపీ ప్రభుత్వం మిగిలిన 23 కోట్లు ఖర్చు చేసి వేగవంతంగా పని పూర్తి చేసి నీళ్లు ఇచ్చింది. 23 కోట్లు ఇచ్చిన వీళ్లే ఇంత సంకలు గుద్దుకుంటుంటే 667 కోట్లు ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ విధంగా పార్టీలో ఉన్న ఆయన యొక్క వారసులు ఎన్ని సంబరాలు చేసుకోవాలి.
ఆ రైతులు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఎంత రుణపడి ఉండాలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చెత్త వాగుడు వాగే వాళ్ళని మీటింగ్లకు పిలుచుకొని ఈరోజు మా నాయకుల్ని అలాగే మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి ప్రాజెక్టు ఓపెనింగ్ చేసినంత మాత్రాన ప్రజలు మీరు ప్రాజెక్టులు కట్టారు అంటే నమ్మే పరిస్థితిలో లేదు. కనీసం మీ పత్రికలు కూడా నమ్మే పరిస్థితిలో లేదు. అది చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఈరోజు హంద్రీనివా పూర్తి చేసి మరి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. గాలేరు నగరి పూర్తి చేసి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. కుప్పంలో నీళ్ళ రామచంద్ర అంటే పట్టించుకొని ముఖ్యమంత్రి గారు ఈ రోజు పులివెందలకి నేను నీళ్ళు ఇచ్చానని సంకలు గుద్దుకుంటుంటే అమ్మకి నేత చీర ఇవ్వలేడు గాని పిన్నమ్మకి పట్టు చీర ఇస్తానన్నట్టుగా ఉంది. ఈ రోజు పులివెందలకి నీళ్లు వచ్చాయంటే అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యం మాత్రమే. అది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అలాగే గాలేరు నగరి హంద్రీనివా ప్రాజెక్టులు కూడా మరి రాజశేఖర రెడ్డి గారు 80% పూర్తి చేస్తే కనీసం సొంత జిల్లాలో గాని తనకి మెజారిటీ ఇచ్చిన అనంతపూర్ లో గాని నీళ్లు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉంటే ఆయన సీమకేదో చేశాడని ఈరోజు జేసీ దివాకర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నిజంగా సీనియర్లు పెద్దలు ఆయన చేసే భజనకి చెక్క భజన చేసే వాళ్ళు కూడా ఆశ్చర్యంతో చూస్తున్నారు. చెక్క భజన కళాకారులు మీరు చూస్తుంటారు. వాళ్ళకు కూడా అసలు మేము కూడా ఇంత పర్ఫెక్ట్ గా చేయలేకపోయామే అని. ఎందుకంటే ఆయన నిజంగా చంద్రబాబు నాయుడు సీమకు నీళ్లు ఇచ్చి సీమను కాపాడే ముఖ్యమంత్రి అయి ఉంటే ఎందుకు అప్పుడే ఆయన పార్టీలో చేరకుండా ఇప్పుడు చేరాడని నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను లేదా జగన్మోహన్ రెడ్డి గారినో తిట్టే నాయకుడు అయిపోరు. మీ ప్రాంతానికి అనంతపురికి మీరు నీళ్లు తీసుకొచ్చిన రోజు ఖచ్చితంగా మీ ప్రజలు మీ వెనకుంటారు. మీరు మాట్లాడే మాటలకు విలువ ఉంటుంది. కనీసం అనంతపూర్ లో హైయెస్ట్ ఆత్మహత్యలు జరిగే రైతులవి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి రిపోర్ట్ ఇస్తే అసలు ఎవరూ కూడా చనిపోలేదని అసెంబ్లీలో బుకాయించిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత కలెక్టర్ ఇచ్చిన నివేదికతో ఏ విధంగా అవాక్కై ఆ రైతులకి నష్టపరిహారం ఇచ్చారో మీ అందరూ కూడా కల్లారా చూశారు. అంటే తనకి మెజారిటీ ఇచ్చిన అనంతపూర్కే అన్యాయం చేసిన వాడు, తనని ముఖ్యమంత్రిగా మూడోసారి మరి ఈ రోజు నిల్చోబెట్టిన కుప్పానికి అన్యాయం చేసిన వాడు, ఈ రోజు చిత్తూరు జిల్లాలో పుట్టి చిత్తూరు జిల్లా కరువులో ముందుంది, కుప్పంతో సహా అయితే కూడా కాపాడలేని వాడు ఈ రోజు పులివెందలకి నీళ్ళు ఇచ్చాను అంటే ఇక్కడ ప్రజలు పిచ్చోళ్లు కాదు, వాళ్ళ చెవిలో కాలీఫ్లవర్ కూడా లేదు అన్న సంగతి చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పట్టుసీమ గురించి మాట్లాడారు. రాయలసీమకు నీళ్లు తీసుకొస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నారు అని చెప్పి దేవినేని ఉమా కూడా మాట్లాడటం మనం కళ్ళారా చూసాం చాలా సార్లు. ఈ రోజు కృష్ణా డెల్టాకి నీళ్లు తేలని మరి సాగునీటి మంత్రి ఈ రోజు ఆయన మాట్లాడుతున్నాడు. పులివెందలకి ఇచ్చేసాం, నెక్స్ట్ పట్టుసీమతో వచ్చేస్తుంది, నెక్స్ట్ పోలవరంతో వచ్చేస్తుందని. 2004 మేనిఫెస్టోలో పోలవరం అనే ప్రాజెక్టు కూడా పెట్టని దౌర్భాగ్యులు దొంగలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రోజు పోలవరం గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎప్పుడైనా ఆ ఊరికి పోయి చూసారా? మీరు ఈసారి అధికారంలోకి రావడానికి ముందు రాజశేఖర రెడ్డి గారు పెద్ద మనసుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసినప్పుడు ప్రతి ప్రజల యొక్క కష్టాన్ని తెలుసుకున్నాడు కాబట్టి చారిత్రాత్మక నిర్ణయాలతో అన్ని వర్గాల వారిని ఆశీర్వదించే దిశగా ఆయన ముందుకెళ్లాడు. కాబట్టి రైతులు, మహిళలు, యువత, ముసలి వాళ్ళు, పేదవాళ్లు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలిగారు. కానీ ఈరోజు డ్వాక్రా మహిళల నుంచి, రైతుల నుంచి, చదువుకున్న పిల్లవాళ్ళ నుంచి, ఇల్లు లేని అభాగ్యుల నుంచి, పెన్షన్ తీసుకునే ముసలి వాళ్ళ వరకు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఎలా నష్టపోతున్నారు, ఎలా రోడ్డు మీదకి వస్తున్నారో మనం చెప్పనవసరం లేదు, ప్రజలే కళ్ళారా చూస్తున్నారు. కాబట్టి పచ్చపత్రికల్లో మీరు ఎంత పొగడ్తలు చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినా కూడా మీ పప్పులు ఉడికే పరిస్థితి లేదు. అండ్ ముఖ్యంగా ఉమా గారికి సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నాను. ఆయన మొన్న జగన్మోహన్ రెడ్డి గారు శ్రీశైలం వెళ్ళినప్పుడు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు నివృత్తి చేసుకోవడానికే గుడిలకు వెళ్తున్నాడు, పూజలు చేస్తున్నాడు అని. ఆయన అన్ని మతాల్ని గౌరవిస్తారు, అన్ని దేవుళ్ళని పూజిస్తాడు, అలాగే అందరికీ న్యాయం చేయాలనుకునే గొప్ప వ్యక్తి. మీలాగా గుళ్ళని కూల్చేసి, చర్చిల్ని కూల్చేసి, మసీదులను కూల్చేసి, పుష్కరాల పేరుతో బాత్రూంలు కట్టిన దౌర్భాగ్యులు ఖచ్చితంగా భగవంతుడు మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు. మీరు చేసిన పాపాలకి మీరు శిక్ష అనుభవించే రోజు చాలా తొందరలో ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.